మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రభు భిక్షాందేహి 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 భిక్షాందేహి. ప్రభు ప్రభు భిక్షాందేహి భిక్షాందేహి. తమరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? బ్రాహ్మణుడను. మానాసురు నగరం నుంచి వచ్చాను. 2 దినాల నుండి నాకు ఆహారం లభించలేదు. మధ్య మార్గంలో మధుర నగరం ఉందిగా? ఉంది. ప్రస్తుతం ఆ మహానగరంలో కంసుడికి భయపడి ప్రజలు బ్రాహ్మణులను, గోవులను ఎవరూ సత్కరించుటలేదు. అది అధర్మ నగరంలా గోచరిస్తోంది. ఇప్పుడే యమునను దాటి ఈ పవిత్ర గోకుల ధామంలో సర్వప్రథమంగా తమ ద్వారం చెంత నిలిచాను. తమరు గృహస్థుల వలెనున్నారు. నేడు మా ఏకాదశి పారాయణం తమ గృహాన జరిపినట్టయితే ఈ బ్రాహ్మణుడు ఆశీర్వదిస్తాడు. పుత్రహీనులైనచో మీకు పుత్రులు ప్రాప్తిస్తారు. మీకు పుత్రులు ఉన్న ఎడల ఆ పుత్రులు చిరంజీవులవుతారు. అలాంటి ఆశీర్వాదం మా పుత్రులకు కావాలి బ్రాహ్మణవర్య. అవును స్వామి, తమ ఆశీర్వాదం మా పుత్రుడికి లభిస్తుందంటే మాకదే భాగ్యం. యశోద, వీరిని లోనికి తీసుకువెళ్ళి విందు భోజనంతో సంతుష్టుల్ని చేయి. అలాగే. మీ వంట ఇల్లు శుచిగా ఉండాలి. అవశ్యం. తమరు రండి. నేను స్వయంగా వంట ఇంటిని శుభ్రం చేసి తమకు పవిత్రమైన భోజనం సిద్ధం చేస్తాను. రండి. దయచేయండి. తమ ఇచ్చానుసారం భోజనం ఏర్పాట్లు జరుగుతాయి. యశోద, భోజనానంతరం దక్షిణ కూడా ఏర్పాటు చేయి. అలాగే. తమరు మండపానికి వెళ్ళండి. నేను వీరికి సేవలు చేస్తాను. అలాగే కానివ్వు. దయచేయండి. దయచేయండి. రండి. బ్రాహ్మణవర్యులకు ప్రణామం. ఆయుష్మాన్ భవ. దీని ఆవశ్యకత లేదు దేవి. తపస్వి బ్రాహ్మణునికి విలువైన వస్త్రాలతో పని ఏమిటి? ఓం నమః శివాయ. బ్రాహ్మణవర్య, నేనిప్పుడే వచ్చి మిగిలిన పనులు చూస్తాను. సోదరి, మీరు ఉపవాసంతో ఉన్నారు. వంట ఇంటిని శుభ్రపరిచి భోజనం సిద్ధం చేయాలి. పద. ఓం నమః శివాయ. 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 ఓం నమః. అన్నయ్య, ఏమిటి తమ్ముడు? ఇతన్ని ఏం చేద్దాం? శిక్షిద్దాం. పూతన లాంటి మాయావి అయితే అలాగే శిక్షించొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇతను నిజమైన బ్రాహ్మడే అయితే ఇతన్ని చంపితే బ్రహ్మహత్యా పాతకం అంటుతుంది కదా. అయితే ఏం చేద్దాం? ఇతనెవరో తెలుసుకుని అప్పుడు బుద్ధి చెబుదాం. అలాగే. ఓం చాముండి దైత్య. ఓం చాముండి దైత్య. ఓం చాముండి దైత్య. ఓం హ్రీం హ్రీం. ఓం చాముండి దైత్య. ఓం చాముండి దైత్య. ఓం హ్రీం హ్రీం.
ఓం చాముండి దైత్య ఓం చాముండి దైత్య ఓం చాముండి దైత్య
అరే ఏమిటి ఈ రూపం? అరే ఇతను దొంగ. చూడు యశోదా, భగవంతుడి హారం దొంగిలించాడు. అందుకే ఈ విధంగా జరిగింది. ఏమిటిది బ్రాహ్మణవర్యా? ఇంత నీచానికి పూనుకుంటారా? దొంగ 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 చూడండి, బ్రాహ్మణ వేషంలో వచ్చి దొంగతనం చేశాడు. భగవంతుని హారాన్ని కాజేసుకుపోతున్నాడు. కొట్టకండి! నా మాట వినండి, వదిలేయండి. అయ్యో, కొట్టద్దు, వదిలేయండి. నా మాట వినండి, వదిలేయండి. ఆగండి, కొట్టకండి, అతను వదిలేయండి. తప్పుకోండి. బ్రాహ్మణుని హింసిస్తున్నారా? నందరాజా, ఇతడు బ్రాహ్మణుడు కాడు, దొంగ, గజ దొంగ. భగవానుడి మెడలో హారం దొంగిలించి పారిపోతున్నాడు. పండిత, ఇది నిజమా? అసలు వీరికి ఈ స్థితి ఎలా వచ్చింది? పిచ్చివారైనట్టున్నారు. కాదు నందరాజా, ఇతడు హారం దొంగలించే కంగారులో దారిలో తడబాటు పడి అనుకోకుండా దేనికైనా గుద్దుకుని ఉంటాడు నందరాజా. తలకు దెబ్బ తగలడం వల్ల ఇతను పిచ్చివాడయ్యాడు. కాదు, పట్టుకున్నారు. అందుకే పిచ్చి పట్టినట్టుగా వేషాలు వేస్తున్నాడు. కొట్టకండి, ఇతను వదిలేయండి. ఇలాంటి నీచుణ్ణి ఎలా వదలాలి నందరాజా? ఇతను బ్రాహ్మణుడు, పైగా మన అతిథి. నందరాజా, ఇటువంటి వ్యక్తి దయకి పాత్రుడు కాకూడదు. బ్రాహ్మణుడు అయ్యుండి ఇంత నీచానికి ఒడిగడతాడా? చూడండి. చూడండి, నీచుడిగా కావాలని ఎవరూ మారరు. దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. బలమైన కారణం ఇంకే ఉంటుంది. తమరు ఇంట్లోకి వెళ్ళమన్నారు. మా వదిన గారి భోజనం సిద్ధం చేయడానికి వెళ్లారు. ఇతను హారాన్ని అపహరించాలనుకున్నాడు. అంతకంటే ఈ నీచుడికి కారణం ఏముంటుంది? కారణం ఉంది. అదే ఇతని దరిద్రం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనది దరిద్రం. దానికి బలైన మనిషి ఏ పాపానికైనా పూనుకుంటాడు. ఇతను చూస్తేనే అర్థమవుతుంది. భోంచేసి 2 రోజులైందట. హారాన్ని చూడగానే మనసు చెలించుంటుంది. ఇతనో విధంగా దయాపాత్రుడే. మరి ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు. సాక్షాత్తు భగవంతుడే తన దరిద్రాన్ని చూసి దయతలుచుంటాడు. అందుకే అతని మనసులో ఇలాంటి ప్రేరణ కలిగించుంటాడు. వీరిని వదిలేయండి. వెళ్ళండి బ్రాహ్మణవర్య. ఆ భగవంతుడే మిమ్మల్ని క్షమిస్తాడు. ఆగండి, ఆగండి. దీన్ని స్వీకరించండి. ఇది తమరు నే ఇచ్చే దక్షిణగా స్వీకరించండి. తీసుకోండి. ఇకనైనా తమరు ఇటువంటి పాపాలు చేయకండి బ్రాహ్మణవర్య. చూడండి, వీరిని మన గ్రామ సరిహద్దులు దాటించరండి. ఇంకో విషయం, ఇక మీరు వారిని ఏమీ అనకండి. ఎందుకంటే అవమానంతో దుఃఖితులవుతారు. వారెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఇక మనకు లేదు. వెళ్ళనివ్వండి. జరిగిందేదో జరిగింది. దాని గురించి ఆలోచించకండి. ఇదంతా ఏదో పీడకలనుకుని మర్చిపోండి. ఒరే మూర్ఖుడా,
నీవు చేసిన ఘాతుకానికి ప్రతిఫలం అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే నీ ఒక పసిబాలకుని సంహరించాలని సంకల్పించావో ఆ క్షణమే నీ బ్రాహ్మణత్వం నశించి చండాలుడు అయ్యావు. నీవు నన్ను గురువుగా ఎంచావు. వెళ్ళేటప్పుడు ఆ చిన్న పనికి నన్ను ఆశీర్వదించమని కూడా కోరావు. ఆ అవమానం భరించలేక నా ప్రతిమను క్రింద పడేలా చేశాను. అయినా ఆ సంకేతాన్ని నువ్వు గుర్తించలేదు. పైగా వెళ్తూ వెళ్తూ నాకు భవ్య మందిరాన్ని నిర్మిస్తానన్నావు.